2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం మీద న్యాయపరమైనటువంటి సలహాలు వారి యొక్క అభిప్రాయాలను చెప్పడానికి మన ముందు సీనియర్ అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, ఎన్నో కేసులు చూస్తూ ఉంటాం. పొద్దున లేస్తే మీరు నేను కొట్టుకునే భార్యాభర్తల గురించి. ఇక్కడ ఒక చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు మగవాళ్ళు. ఏంటి అనంటే, ఆడది ఇద్దరి మధ్య జరిగినటువంటి సంఘర్షణలు కానివ్వండి, గొడవలు కానివ్వండి, వాటికి సంబంధించి భరించలేనటువంటి ఇష్యూ ఉన్నప్పుడు భార్య భర్త మీద క్రిమినల్ కేసెస్ వేస్తుందేమో అనేటటువంటి కోణంలో ఒక ఆలోచన కనుక భర్తకి వస్తే, ఇన్ కేస్ ఒకవేళ అతను దాని నుంచి బయటపడాలి అని అంటే ఒకే ఒక కేసు వేయమని చెప్పేసి అని అందరు చాలా మంది అడ్వకేట్స్ వాళ్ళకి సలహా ఇస్తున్నారు. నా దగ్గరికి వచ్చి అది ప్రస్తావించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఏంటి అంటే, ముందే మీరు వెళ్ళిపోయి ఆవిడ కేసులు పెట్టక ముందే మీరు వెళ్ళిపోయి కాపురానికి రమ్మనమనో, లేకపోతే కాంప్రమైజింగ్కి రమ్మనమని చెప్పో, లేకపోతే కాపురం చేయడానికి ఇష్టపడుతున్నానో ముందే మీరు ఒక నోటీస్ పంపించండి అనో, లేకపోతే ముందే మీరు ప్రొసీడ్ అయిపోండి అని ఒక సలహా ఇస్తున్నారు. ఇలా ఇచ్చిన తర్వాత వీళ్ళు కనుక ఆ విధమైనటువంటి ఆ సలహా ప్రకారం గనక ఈ మగవాళ్ళు గనక వాళ్ళకి నేను సిద్ధంగా ఉన్నాను నిన్ను ఏలుకుంటానికి, నేను ఎప్పుడు ఎవరు రెడీగా ఉన్నాను అనేసి చెప్తారు వాళ్ళు. ఇలాంటి ఇది జరిగినప్పుడు ఆడవాళ్ళు క్రిమినల్ కేసు 498A వేయడానికి అర్హులా కాదా? ఇప్పుడు జనరల్గా ఏమవుతుంది అంటే ముందల కాళ్ళకి బంధం అంటారు కదా. అదే జనరల్గా ఏమవుతుంది అంటే ఏంటంటే, డైవోర్స్ ఇష్యూ మీద చాలా మందికి, ఫస్ట్ ఆఫ్ ఆల్ డైవోర్స్ ఇష్యూస్ మీద చాలా మందికి అవగాహన లేదు. ఫస్ట్ రెండోది ఏంది అంటే, పర్టికులర్గా చెప్పాలంటే ఏంది అంటే, రెండో దానికి వచ్చినప్పుడు ఏమైందంటే సమస్య ఒకటే ఉంటుంది. కలిసి ఉండాలా విడిపోవాలనే సమస్య ఒకటే ఉంటుంది. రెండు కుటుంబాలు లేకపోతే ఇద్దరు వ్యక్తులే ఉంటారు సమస్యల. కానీ చట్టానికి వచ్చానికి ఏంటంటే చాలా రకాలైన చట్టాలు ఉన్నాయి. ఒక 6 రకాల చట్టాలు ఉన్నాయి భార్యాభర్తల మధ్యలో. సో ఏ చట్టానికి సంబంధించి ఆ చట్టం ప్రత్యేకత ఉంటుంది. మా దగ్గర కూడా చాలా మంది వచ్చి ఏం చేస్తారంటే, మనకు కాపురానికి రమ్మని నోటీస్ పంపడము, లేకపోతే కాపురానికి రమ్మని కోర్టుకి వెళ్ళి మనకు రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ ఒక పిటిషన్ వేసుకుంటుంటారు. వేసుకొని అందరూ ఏం చెప్తుంటారు, ఈ 2 పిటిషన్లు కనుక వేసుకుంటే మీ మీద కేసులు పడే ఛాన్సెస్ ఉండవు, ఒకవేళ కేసులు పడ్డా అవి పెద్ద పని చేయవు అని చెప్తుంటారు. అది చాలా తప్పది. జనరల్ గా నువ్వు ఒక కాపురానికి రమ్మని నోటీస్ పంపడం ద్వారానో, లేకపోతే కాపురానికి రమ్మని కోర్టులో కేసు వేయటం ద్వారానో భార్య వేసే కేసులకు ఆపగలిగే శక్తి ఎవరికి ఉండదు. 498 అనేది ఒక సపరేట్ సెక్షన్. అది ఒక దానికి దీనికి సంబంధం లేదు. మెయింటెనెన్స్ కొంతమంది ఏం చెప్తారంటే, నీ భార్య మెయింటెనెన్స్ చేసే అవకాశం ఉంది, దానికంటే ముందే నువ్వు నోటీస్ పంపు కాపురానికి రమ్మని చెప్తారు. ఇదే అడుగుతున్నాను. అంటే నీ భార్య 498 పెట్టే అవకాశం ఉంది, కాబట్టి 498 గానీ మెయింటెనెన్స్ గానీ లేకపోతే డీవీసీ గానీ ఇంకా ఎనీ అదర్ కేసెస్ కి అసలు ఆర్సీఆర్ కి సంబంధమే లేదు. నువ్వు ఒక ఆర్సీఆర్ వేసుకున్నంత మాత్రాన, లేకపోతే ఒక లీగల్ నోటీస్ పంపినంత మాత్రాన నీ మీద కేసులు వేయొద్దు అనే రూల్ ఏం లేదు దానికి. ఇది ఆర్సీఆర్ అనేది ఒక సపరేట్ సెక్షన్. నువ్వు నీ విష్ ని నా భార్యతో కలిసి ఉండాలని చెప్తున్నావు. ఆ పిటిషన్ మీద కోర్టులో డిసిషన్ తీసుకుంటాయి. వీళ్ళిద్దరిని కలిసి ఉంచాలా వద్దా, ఏం చేయాలా పిటిషన్ అనేది కోర్టు డిసిషన్ తీసుకుంటాను నువ్వు రాసిన దానిపైన. అంతే తప్ప ఒక 498 ఆపొద్దు, లేకపోతే నేను వేసుకున్నా కాబట్టి నా మీద 498 ఎట్లా బుక్ చేస్తావు, లేకపోతే నేను వేసుకున్నా కాబట్టి 498 కొట్టేయని అని చెప్పలేమ్మా. అట్లనే మెయింటెనెన్స్ అనేది ఈమెకి ఎలిజిబిలిటీ ఉందా లేదా దాని మీద చూస్తారు అంతే. అంతేగాని కాపురానికి రమ్మని రావడం మెయింటెనెన్స్ ఇవ్వను, లేకపోతే ఇంకో విధంగా మెయింటెనెన్స్ ఇవ్వను నీకు లేదు. ఒక అమ్మాయి వెళ్ళి కోర్టులో నాకు మెయింటెనెన్స్ కావాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఎదురయ్యే క్వశ్చన్ ఏముంటది, ఈమె మెయింటెనెన్స్ కి ఎలిజిబిలిటీ ఉందా లేదా. మెయింటెనెన్స్ ఎలిజిబిలిటీకి క్వశ్చన్ ఏముంటది, ఆమెకి ఎర్నింగ్ కెపాసిటీ ఉందా, హైలీ ఎడ్యుకేటెడా, లేకపోతే వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉందా, వర్క్ చేస్తుందా, లేకపోతే హౌస్ వైఫా, ఓన్లీ భర్త మీద ఆధారపడి బతకాల్సిన పరిస్థితి ఉందా అనేది చూసి దాన్ని బట్టి కోర్టు డిసైడ్ చేస్తుంది, ఇవ్వాలా వద్దా అని డిసైడ్ చేస్తుంది. అంతే తప్ప ఈ ఆర్సీఆర్ వేసుకున్నా కాబట్టి మెయింటెనెన్స్ ఇవ్వడానికి లేదు. ఇక్కడ ఒక క్వశ్చన్ సార్, ఇప్పుడు మెయింటెనెన్స్ వేసుకున్నప్పుడు భార్య అర్నర్ అనుకుందాం సార్, సరే సంపాదిస్తుంది అనుకుందాం, కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యుయేషన్లో ఒక చిరుద్యోగి అనుకుందాం సార్, ఆ చిరుద్యోగి ఇవాళ పిల్లల మెయింటెనెన్స్ తల్లులకే ఇస్తున్నారు,
భర్తలకు ఇవ్వడం లేదు, భర్తలు తీసుకోవడానికి సిద్ధంగా లేరు, ఎందుకంటే వాళ్ళు రెండో పెళ్లి చేసుకోవాలి కాబట్టి ఇలాంటి జంజాటాలు ఉండవు కాబట్టి. భార్య చిరు ఉద్యోగి, పిల్లల మెయింటెనెన్స్, ఇంటి మెయింటెనెన్స్, ఆమె ఇన్ని భరించాల్సి వచ్చినప్పుడు ఉద్యోగి అనేటటువంటి పేరు మీద మెయింటెనెన్స్ ఏమన్నా కోర్టు నిరాకరించేటటువంటి అవకాశాలు ఉన్నాయా? ఎలాంటి సిచ్యువేషన్ లో నిరాకరిస్తుంది? ఇలాంటి చిన్న చిన్న చిరు ఉద్యోగులు ఏమైనా భయపడాల్సినటువంటి అవసరం ఉందా దీంట్లో? జనరల్ అదే చెప్పిన, మెయింటెనెన్స్ మీద భారతదేశంలో ప్రత్యేకమైన రూల్స్ లాంటివి ఏం లేవు. సో పని చేసిన అమ్మాయికి కూడా మెయింటెనెన్స్ ఇచ్చిన రోజులు ఉన్నాయి, పని చేయని అమ్మాయికి కూడా మెయింటెనెన్స్ రోజులు ఇచ్చిన రోజులు ఉన్నాయి. అకార్డింగ్ టు గ్రౌండ్ రియాలిటీ, అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ఆలోచిస్తారు, అంతే తప్ప అంతే తప్ప ఏ కేసు కా కేసు ప్రత్యేకంగా ఉంటది తప్ప ఒక కేసుని బేస్ చేసుకుని అక్కడ ఏమి ఉండదు. సుప్రీం కోర్టులోనే రకరకాల ఒపీనియన్స్ ఉన్నాయి. అవును, కొన్ని చోట్ల పనిచేసే అమ్మాయి అయితే ఎందుకు మెయింటెనెన్స్ ఇవ్వద్దు, ఆమె పనితో పాటు మిగతా పనులను చేస్తుంది కదా అన్న జడ్జిమెంట్స్ ఉన్నాయి. కొన్ని చోట్ల హైలీ ఎడ్యుకేటెడ్ ఉంది కాబట్టి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆమెకి ఎర్నింగ్ కెపాసిటీ అనేది ఉంది. అంటే ఈ వాక్యం ద్వారానే చెప్పలేం మనం, గ్రౌండ్ రియాలిటీ ఆమె చుట్టూ ఉన్నటువంటి కాబట్టి అనే చెప్పలేం మనం. కేసులో ఒక మెయింటెనెన్స్ డిసైడ్ చేయాలంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. సార్ ఒక మాట అడుగుతాను, చెప్పండి. మీరు చెప్పారు ఈ గ్రౌండ్ రియాలిటీస్, ఇవన్నీ ప్రూవ్ చేయాల్సింది లాయర్ మీదే కదా, అడ్వకేట్స్ ప్రూవ్ చేయాలి అదంతా. ఏ కేసు అయినా సమర్థవంతంగా నడపగలిగేది అడ్వకేట్స్ కూడా, సమర్థవంతంగా నడపగలిగితే ఏ కేసు అయినా గెలవచ్చు, ఏదైనా గెలవచ్చు. ప్రొసీడింగ్స్ విపరీతంగా తెలిసి ఉండాలి చాలా, ఎందుకంటే లా చాలా కష్టంతో కూడుకున్నది. ఇటు ప్రొసీడింగ్స్ తెలవాలా, నెక్స్ట్ స్టెప్ ఏం వేయాలా, ఒక ఆర్డర్ క్యాప్ వస్తే ఎక్కడ ఛాలెంజ్ చేయాలా, తర్వాత ఆర్గ్యుమెంట్స్ ఎట్లా చేయాలా, తర్వాత డ్రాఫ్టింగ్ అంత రకరకాల స్కిల్స్ ఉంటాయి. కాబట్టి ఎటువంటి కేసు అయినా కూడా అడ్వకేట్ కనుక స్కిల్డ్ అడ్వకేట్ కనుకుంటే డెఫినెట్లీ దాన్ని విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మీరు అన్నట్టుగా ఈ విధంగా కాపురానికి రమ్మని వేస్తే ఏ కేసు ఆపలేరు. మా దగ్గర కూడా చాలా మంది ఫస్ట్ ఆర్సీఆర్ వేస్తారు, తర్వాత లేదంటే కాపురానికి రమ్మని నోటీసు పంపిస్తారు. ఈ ఆర్సీఆర్ వేసి కాపురానికి రమ్మంటే ఈ లోపు 4 కేసులు వేస్తుంది. ఇటు తిరిగి ఒక సంవత్సరం తర్వాత అప్పుడు వచ్చి నాకు డైవర్స్ కావాలంటాడు మన దగ్గరకు వచ్చి. అరే నేనంట మరి నీకు డైవర్స్ కావాలనుకున్నాం, నువ్వు డైవర్స్ అయ్యచ్చు కదా డైరెక్ట్. మనసులో వాళ్ళు ఎట్లా అనుకుంటారు అంటే, జనరల్ గా హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే, ఎక్కువ వీళ్ళకి లా మీద అవగాహన ఉంటది కాబట్టి వీళ్ళు ఏంటంటే, అమ్మ నేను కాపురానికి పెద్ద మనసులో పంచే టైపులు ఏంటంటే, అమ్మ నేను కాపురానికి రమ్మంటే రావట్లేదు కాబట్టి నేను ఈయన పోన టైపులో అనుకుంటారు. చట్టం వేరు, మోరల్ వేరు. ఇట్లా మోరల్ని వీళ్ళు చట్టం అనుకోని ఏం చేస్తారంటే, నేను రమ్మంటున్నా కదా, నేను తిండి పెడతా అంటున్నా కదా అని అంటారు. నువ్వు రమ్మంటున్నావు, తిండి పెడతా అంటున్నావు అని అక్కడ ఉండగలిగే పరిస్థితి ఉందా లేదా అనేది కోర్టు గమనిస్తుంది. గమనించి మెయింటెనెన్స్ ఇవ్వాలా వద్దా అనేది కోర్టు విల్ డిసైడ్. మనం ఉట్టనే వెళ్ళి మూర్ఖంగా నేను ఉండమంటున్నా కదా, నేను సాత్తా అని చెప్పినా కదా అంటే కాదు కదా. ఒక వ్యక్తికి అక్కడ స్వేచ్ఛగా జీవించగలిగే అవకాశం ఉన్నదా లేదా పరిస్థితి చూసి దానిపైన కోర్టు విల్ డిసైడ్ ఇవ్వాలా వద్దా మెయింటెనెన్స్ అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది. థ్యాంక్ యూ. చూసారు కదా ఫ్రెండ్స్, చక్కగా చాలా క్లియర్గా చెప్పారు. ఎప్పుడైనా సరే మీరు ఒక కేసుని మీరు కోర్టులో వేసుకోవాలి అనిపించినప్పుడు ఆ కేసుకి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఒక ఎక్స్పీరియన్స్డ్ వన్ దగ్గర నుంచి సలహా తీసుకుంటే, ఎక్స్పీరియన్స్ లాయర్ల దగ్గర నుంచి సలహా తీసుకుంటే మీరు ఖచ్చితంగా దాంట్లో గెలిచేటటువంటి అవకాశాలు చాలా ఉంటాయి. మీకు ఎవరికైనా ఇలాంటి సలహాలు, ఇలాంటి కేసుకి సంబంధించినటువంటి సలహాలు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటటువంటి నంబర్కి కాల్ చేయండి. నాగేశ్వరరావు పూజారి గారు మీకు అపాయింట్మెంట్ ఇస్తారు, సలహాలు ఇస్తారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.